హల్లెలూయా! మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. నేను మీ సిస్టర్ సువార్తవాణి. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారము సామెతలు 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. Proverbs chapter 8 verse 17. I love them that love me, and those that seek me early shall find me. హల్లెలూయా! ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మీరు కనుగొనాలనుకుంటే దేవుడిచ్చేటువంటి మాటల ప్రకారము, ఆజ్ఞల ప్రకారము జీవించాలి. అప్పుడు ఆయనను కనుగొంటారు. దేవుణ్ణి ఎక్కడ కనుగొనాలని నువ్వు అనుకుంటున్నావు? అయితే మనము ఈరోజు ఒక 3 విషయాల ద్వారా దేవుణ్ణి ఎలా వెతకాలి, ఎలా వెతికితే ఆయనను మనము కనుగొంటామో మనం నేర్చుకుందాం. అయితే దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకువారు ఆయన కనుగొంటారంట. ఆయన తను ప్రేమించు వారిని ప్రేమించుచున్నారు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, నన్ను ప్రేమిస్తే నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క మాటలను కట్టుబడి ఉంటారు. అట్టి వారిని నేను వెదకి వచ్చి వారిని కనుగొని వారితో పాటు భోజనం చేస్తానని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన తను ప్రేమించు వారిని ప్రేమించే దేవుడు. ఆయన ఎవరు శ్రద్ధగా వెతుకుతారో వారికి దొరికే దేవుడు. ఎవరైతే ఆయన హృదయమును అర్థం చేసుకోవాలని ఆయన సన్నిధిని ఎక్కువ సమయం వెచ్చిస్తారో వారికి ఆయన దొరుకుతారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా ఆయన సమీపంలో ఉండగానే ఆయన వెతకాలి. బుద్ధిగల కన్యకలు దేవుని సమయం వచ్చే వరకు ఆయన కొరకు ఎదురు చూశారు. బుద్ధి లేని కన్యకలు సమయము సమీపించినప్పుడు తమ దివిటీల్లో నూనె అయిపోయిందని కొనడానికి బయటికి వెళ్ళారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనలేకపోయారు. కనుక మనము సమయం ఉండగానే దేవుని వెతకాలి. ఆయన మనకు సమీపంగా ఉండగానే మనము జాగ్రత్త పడాలి. రెండవదిగా ప్రభువును వేకువనే వెతకాలి. కీర్తనకారుడు 63వ కీర్తనలో 1వ వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను అంటున్నారు. దావీదు గారు అరణ్యంలో తన శత్రువుల చేత, సౌలు చేత తరమబడుతూ ఏ వసతులు లేకుండా రాజభవనంలో కాదు, ఆయన అరణ్యంలో ఉన్నారు. అలా ఉంటూ కూడా దేవుణ్ణి వేకువనే వెతుకుతాను ప్రభువా, నీ కొరకు నా ప్రాణం తుష్టగొనుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నదని దేవుణ్ణి వెతుకుతున్నాడు. ప్రతి వేకువని మనము ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్లయితే ఇంకెక్కడ కూడా దేవుడు ఎవరి పాదాల దగ్గర కూర్చోవలసిన అవసరం నీకు ఇవ్వడు. దేవుని పాదాల దగ్గర నువ్వు కన్నీరు కాల్చినట్లయితే ఏ మనుషుని దగ్గర నువ్వు ఎడవడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. దేవుణ్ణి వేకువనే వెతుకు. ఫస్ట్ ప్రయారిటీ నీ జీవితంలో, నీ యొక్క రోజులో ఆయనకు ఇవ్వు. అప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వేకువనే ప్రభువు పాదాల దగ్గర కూర్చునే అలవాటును, ఆయన సన్నిధిని వెతికే జ్ఞానమును దేవుడు మీకు దయచేయునుగాక. మూడవదిగా ఆయనను పూర్ణ హృదయముతో వెతకాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనంలో మీరు చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. మనం ఎప్పుడైతే ఆయనను పూర్తి విశ్వాసంతో, పూర్ణ హృదయంతో ఆయన వెతికినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమవుతారు. మన యొక్క హృదయాంతరంగంలో ఎరిగినవాడు కనుక నీవు పూర్ణ హృదయముతో వెతకాలి. ఆయన గుడి గోడల్లో, గదుల్లో, మనుష్య కట్టడంలో నివసించువాడు కాదు, కానీ ఆయన నీ హృదయంలో నివసించు దేవుడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించాలి. నీలో కుమ్మరించినట్లుగా నీవు ప్రతి ఉదయము దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రేమతో ఆయన సన్నిధి నీవు నీ యొక్క హృదయమును కుమ్మరించినట్లయితే దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటావు. దేవుడు నీతో మాట్లాడతారు, నీవు ఆయనతో మాట్లాడతావు. ఏ విధంగా మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడి ఉన్నారో ఆ విధముగా
మోషే మన వంటి నరుడే కదా. ఆయన మాట్లాడినప్పుడు మనం కూడా ఖచ్చితంగా దేవునితో మాట్లాడవచ్చు. పాత నిబంధనలో మాత్రమే కాదు కానీ కొత్త నిబంధనలో కూడా దేవుడు పూర్ణ హృదయంతో వెతికిన వారికి ఆయన యొక్క ప్రత్యక్షతను కనపరుస్తూ వచ్చారు. క్రీస్తు ద్వారానే మనము తండ్రిని చూడగలము, తండ్రిని చేరుకోగలము. కనుక దేవుడు మీకు ప్రత్యక్షమవున వరకు మీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని వెతకండి, ప్రేమించండి. ఆయనకు మీ యొక్క సర్వం మీద, సమస్తం మీద అధికారాన్ని ఇవ్వండి. మీ జీవితంలో ఆయన పాలించి మీ యొక్క హృదయమున సింహాసనం మీద ఆసీనుడై మీకు ప్రత్యక్షతను దయచేస్తాడు. దేవుడు మీ అందరికీ ఆయన ప్రత్యక్షతను దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను జాగ్రత్తగా వెతుకుటకు, నిన్ను అమితముగా ప్రేమించుటకు, ప్రతి దినము ప్రభువా మొదటి సమయాన్ని మీకు ఇచ్చుటకు సహాయము చేయండి ప్రభువా. మోకరిల్లిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ ప్రత్యక్షతను దయచేయండి తండ్రి. మాకు అతి సమీపంగా ఉన్న దేవుణ్ణి మేము కనుగొని భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఎవరెవరు ఏ యొక్క హృదయ భారముతో తండ్రి ఇవే కూన ప్రభువా వారి హృదయంలో ఎదుట కుమ్మరించినటువంటి వారందరినీ తండ్రి దృష్టించు తండ్రి, సహాయము చేయండి. అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మూయబడిన గర్భంలో తెరవండి. బలహీనతలతో ఉన్న వారందరినీ బలపరచండి తండ్రి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారందరినీ అప్పులన్నీ కొట్టివేయండి. కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయమును జరిగించండి. కలహంతో ఉన్న కుటుంబాలు ప్రభువా, విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు, డివోర్స్ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్న కుటుంబాలు తండ్రి ఎంతో సతమతమవుతున్నాయి తండ్రి. సహాయం చేయనట్టు కుటుంబాలని నీ ప్రేమ ఐక్యత కట్టండి తండ్రి. ఎంతోమంది తాగుడుకు, మద్యపానానికి గురై ప్రభువా యేసయ్య బానిసలై తండ్రి కుటుంబాన్ని బాధ పెడుతూ అప్పుల పాలయ్యి ప్రభువా వారి కుటుంబాలను నరకంగా చేసుకుంటున్నవారు. సహాయం చేయండి తండ్రి. అటు దురాత్మ నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా మరి వరద బాధితులను ఆశీర్వదించండి, కాపాడండి ప్రభా. వారికి సహాయం దయచేయండి. ఎక్కడెక్కడ తండ్రి యేసయ్య మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేస్తున్నా సహాయం చేయండి. మా దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో ఆశీర్వదించండి. సంఘంలో సంఘ కాపులను, మిషనరీలు, ఎవాంజలిస్టులను దీవించండి. సంఘములన్నింటినీ ఆశీర్వదించండి. పరిచర్య అంతటి నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.